వైద్య విద్యను అభ్యసించి ఆదివాసీలకు సేవ చేయాలని కలగన్నారు. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక స్తోమత ఆ లక్ష్యానికి అడ్డుకట్ట వేశారు. డాక్టర్ కాలేకపోయినా ఆర్ఎంపీగా తన వాళ్లకు సహాయం చేయొచ్చనుకుని ఇంటర్ తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్ కోర్స్ చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆర్ఎంపీ సేవలు నేర్చుకున్నాడు. ఇక తన గ్రామానికి వెళ్ళి ఆర్ఎంపీగా స్థిరపడాలని నిశ్చయించుకున్నాడు. కానీ ఇక్కడే విధి మరోలా తలచింది. తన ఆదివాసీ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఆదివాసీల కోసం పోరాడుతున్న మావోయిస్టుల వైపు మళ్ళింది. అడవుల్లో దుర్భర పరిస్థితుల్లో బతుకుతూ తమ కోసం పోరాడుతున్న విప్లవకారులకు సేవ చేయడమే కరెక్ట్ అనుకున్నాడు. జనావాసాన్ని వీడి వనంలోని ఉద్యమకారుల చెంతకు చేరాడు. ములుగు జిల్లాలోని కన్నాయిగూడు మండలంలోని ఏటూరు గ్రామానికి చెందిన సాధనపల్లి చందు అలియాస్ రవి మంగపేటలో 10th వరకు చదువుకున్నాడు. మందమరిలో ఇంటర్ పూర్తి చేసి డాక్టర్ కావాలనుకున్న తన కళను వదిలిపెట్టలేక ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ పూర్తి చేశాడు. ఆ సమయంలోనే భద్రాచలం ఆసుపత్రిలో ఆర్ఎంపీ శిక్షణ పూర్తి చేసుకున్నాడు. అప్రెంటిస్షిప్ కోసం హైదరాబాద్ వెళ్ళాడు. మంచి ఉద్యోగంలో చేరి తమ కుటుంబాన్ని పోషిస్తాడని చందు కుటుంబ సభ్యులు సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. జీవితంలో ఎంతో ఎత్తుకెళ్తాడని భావించిన చందు చివరికి విగత జీవిగా ఇంటికి చేరాడు. కర్రిగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీస్ తూటాలకు బలైపోయాడు. భద్రాచలంలో ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేస్తున్న సమయంలో మావోయిస్ట్ ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు చందు. మావోయిస్ట్ ఉద్యమంలో చేరి వాళ్లకు వైద్య సేవలు అందించవచ్చని భావించి ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ పూర్తి చేశాడు. అదే సమయంలో ఆర్ఎంపీగా శిక్షణ కూడా పొందాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు చెప్పకుండానే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. తమ కుమారుడు జాడ తెలియక 2 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన కుటుంబ సభ్యులకు 2 నెలల క్రితమే పిడుగులాంటి వార్త తెలిసింది. హైదరాబాద్ వెళ్తానని చెప్పిన చందు కర్రిగుట్టల్లోని మావోయిస్టు దళంలో చేరాడని సమాచారం అందింది. అప్పటి నుంచి కంటి మీద కునికి లేకుండా గడుపుతున్న కుటుంబ సభ్యులకు చివరకు ఏ వార్త వినకూడదనుకున్నారు అదే వార్తతో పాటు చందు మృతదేహం ఇంటికి చేరింది. ఏటూరు గ్రామానికి చెందిన చందు చిన్నప్పుడే తండ్రిని కూడా కోల్పోయాడు. చందుతో పాటు తన అన్న రాజును తల్లి కూలి పనులు చేసుకుంటూ పోషించింది. తల్లి కష్టాన్ని చూడలేక బంధువుల వద్ద ఉంటూ 10th ఇంటర్ పూర్తి చేశాడు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ పూర్తి చేసి మావోయిస్టు దళంలో చేరాడు. గెరిల్లా ఆర్మీ ప్లాటూన్ 1కు వైద్య సేవలు అందిస్తూ అజ్ఞాతంలో ఉండిపోయాడు. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండటం, చురుకైన వ్యక్తి కావడంతో అనతి కాలంలోనే దళ సభ్యుడిగా చేరిపోయాడు. 5 నెలల క్రితం దళ సభ్యుడిగా బాధ్యతలు తీసుకున్నాక తన అన్నకు, తల్లికి ఫోన్ చేసి మొదటిసారిగా మాట్లాడాడు. అమ్మను బాగా చూసుకోవాలని, త్వరలోనే ఇంటికి వస్తానని తన అన్న రాజుతో చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి అజ్ఞాతం వీడి పోలీసులకు లొంగిపోతాడని కుటుంబ సభ్యులు, బంధువులు అంతా భావించారు. కానీ చివరకు సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ కర్రిగుట్టలు అమరుడైపోయాడు. ఈ నెల 7న ఎన్కౌంటర్లో మృతి చెందిన చందు అలియాస్ రవి మృతదేహాన్ని వారం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు బీజాపూర్ పోలీసులు. కడసారి చూపుకు సైతం నోచుకోకుండా కుళ్ళిపోయిన మృతదేహాన్ని అప్పచెప్పారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తుల అశ్రు నయనాల మధ్య రవి అంత్యక్రియలు జరిగాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.